హలో గైస్, హౌస్లో ఎలిమినేషన్స్ దగ్గరికి వచ్చే కొద్ది ఒక్కొక్కరికి స్వార్థం పెరిగిపోతుంది. ఎవరు ఇంకొకరిని పట్టించుకోకుండా ఎవరి కాలకే వాళ్ళ గేమ్ చాలా స్ట్రిక్ట్గా ఆడుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో విష్ణుప్రియకి హెల్త్ బాలేదు, కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా విష్ణుప్రియని పట్టించుకునే పొజిషన్లో లేరు. విష్ణుప్రియ దగ్గరికి వస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళ దారాలు చూసుకుంటున్నారు, కానీ కనీసం ఏమైంది ఏంటి అని కూడా అడగట్లేదు. అలా పడుకున్నావేంటి, హెల్త్ బాగాలేదని కూడా పలకరించట్లేదు. కానీ ఇంతమందిలో ఒక్కళ్ళన్నా మంచోళ్ళు ఉంటారు కదా, ఆ ఒక్క కన్సర్న్ మాత్రం ఒకళ్ళు చూపించారు. ముందు నుంచి పెద్ద మనిషిగా బిహేవ్ చేస్తున్న ఆ ఒక్కళ్ళే చూపించారు. ఇంతకీ ఆ ఒక్కళ్ళు ఎవరో కాదు, బేబక్క ఇంట్లో అందరికీ నిజంగానే ఒక పెద్ద అక్కలాగా ప్రతి ఒక్కరికి వంట చేసి పెడుతున్నారు. ఎవరన్నా గబుక్కుని హార్ష్గా ఆమెతో మాట్లాడినా కూడా ఈమె చాలా కూల్గా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు నిజంగానే తమ్ముళ్ళలాగానో చెల్లెనో ట్రీట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లోనే విష్ణుప్రియ దగ్గరికి వచ్చి ఏంటమ్మా అలా ఉన్నావు, ఏమైంది అని చెప్పి అడిగితే విష్ణుప్రియ నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉందని చెప్పింది. కనీసం విష్ణుప్రియ టిఫిన్ కూడా చేయలేదు. ఆ విషయాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు బేబక్ వచ్చి టిఫిన్ చేయలేదు కదా, ముందు టిఫిన్ చేద్దు కానీ దా అని చెప్పి తీసుకెళ్ళడానికి ట్రై చేసింది. సరే, విష్ణుప్రియ నీరసంగా ఉంది, కొంచెంసేపు తింటా అని చెప్పింది. అప్పుడు బేబక్ కొంచెంసేపు విష్ణుప్రియతో నుండి తనతో మాట్లాడింది అనమాట. నీకు నేనున్నాను, ఏం పర్లేదు, నీకేం అవసరం ఉన్నా చెప్పు, నేను చేసి పెడతా అని చెప్పేసి ధైర్యం చెప్పింది. అలా మొత్తానికి బేబక్ ఒక చిన్న హార్ట్ సింబల్ చూపించి విష్ణుప్రియకి ధైర్యం చెప్పి యాజ్ యూజువల్గా తన నేచర్ని చాటుకుంది. కాకపోతే ఈ రోజుతో ఓటింగ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో బేబక్ మరి బిగ్ బాస్ హౌస్లో ఉంటారా లేదా అనేది మనకి రేపే తెలుస్తుంది అనమాట. మీలో ఎవరైనా బేబక్ ఫ్యాన్స్ ఉంటే బేబక్ త్వరగా ఓటేసేయండి. ఈ రోజు 12 వరకే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.